పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి ఐపీఎస్. నిబద్ధతతో, ధైర్యంగా, క్రమశిక్షణతో సమర్థవంతంగా పనిచేయాలి అని ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి ఐపీఎస్ డీఐజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, పోలీస్ విధులు సమర్థవంతంగా, డ్యూటీ మైండ్తో ధైర్యంగా నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని డీసీపీ స్థాయి అధికారుల నుండి హోంగార్డ్ స్థాయి అధికారి వరకు గత సంవత్సర కాలంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తారని, రాష్ట్ర స్థాయిలో మంచి పేరుందని, మరలా ఆ పేరును కొనసాగించేలా మంచిగా విధులు నిర్వహించారని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా కష్టపడి పనిచేయాలని, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. I wish a very happy Republic Day to all the police officers working in Ramagundam Police Commissionerate. ఈ ఒక్క రోజు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక దినం. పోలీస్ అధికారులు ఒక జీవితంలో ఏ రోజైతే మనము యూనిఫామ్ వేసుకొని దేశ రక్ష కొరకు మనం ప్రత్యక్షం తీసుకుంటున్నాము, ఆ రోజు నుంచి రెండే శబ్దాలు మన మనసులో ఉంటుంది: డ్యూటీ అండ్ కరేజ్. డ్యూటీ అనేది మనము పొద్దున లేస్తే నైట్ పడుకునే వరకు కూడా, డే అండ్ నైట్ 24/7 ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా ఈ డ్యూటీ మైండెడ్తో పని చేయడం. కాబట్టి ఈరోజు మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఎక్కడైతే మన సేవలు అందించున్నామో ఆ ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు దేశంలో ఎప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ ఒక డ్యూటీ మైండెడ్తో పనిచేయడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ సూపర్ పవర్. ఇండియా ఈస్ గోయింగ్ టు బి ఏ సూపర్ పవర్. ఇండియా ఈస్ గోయింగ్ టు లీడ్ ద నేషన్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ అన్నట్టు ఒక మంచి పేరు అనేది మనం తెచ్చుకుంటున్నాము. ఒక దేశ అభివృద్ధి కానీ, ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు 26th నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఈరోజు నాకు సిపి రామగుండంగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. సో రేపటికి సంవత్సరం అవుతుంది. January 27th రేపటికి 1 year నేను అక్కడ కంప్లీట్ చేస్తాను. సో ఈ గత 1 yearలో ఈ 2 జిల్లాలలో, పెద్దపల్లి కానీ మంచిర్యాల కానీ, ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ, మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ, తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా దగ్గర ఉండి చూశాను. ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశారు. సో ఈ గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా, చాలా ప్రొఫెషనల్గా, చాలా కష్టపడి పనిచేస్తారనేది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఆ పేరుని కూడా మీరు పిలుచుకున్నారు. ఇంకా మంచి పేరు మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు. చాలామంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి. మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు. సో ఈ విధంగా ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి. మన ఒక కమిషనరేట్కి, మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది. సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను. సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో, దాంతో మీరు పని చేస్తున్నారో, అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఒక సందర్భంగా కోరుచున్నాను. రెండో శబ్దం అనేది కరేజ్. ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, క్రిమినల్ ఎలిమెంట్స్, వీళ్ళతో మనం నిరంతరం పోరాడుతుంటాం. వాళ్ళతో నిరంతరం మనం ఫైట్ చేస్తుంటాం. వాళ్ళని మనం కంట్రోల్ చేస్తేనే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండగలుగుతారు. దీనికి మనకు కరేజ్ కావాలి. ఏ ఒక్క ఛాలెంజ్ వచ్చినా కూడా దాన్ని నేను ఎదుర్కొంటాను. నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ
ఏ ఒక్క ప్రజల కొరకు నేను సేవలు అందిస్తున్నానో వాళ్ళ కొరకు నేను నిజాయితీగా పనిచేస్తాను, ధైర్యంగా కరేజ్తో నేను ముందుకెళ్తాను అనేది ఒక సెల్ఫ్ ప్రామిస్ అనేది ఎప్పుడు మనకు ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రామిస్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దట్ యువర్ సెల్ఫ్ almost on a daily basis. So I request you all the officers on this very special day, on the Republic Day, please keep promising yourself that you will go ahead with duty mindedness and you will be courageous. Duty and courage అనేది ఈ రెండు వర్డ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు మనం ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామో అన్ని రోజులు ఈ యొక్క రెండు శబ్దాలతో మనము ముందుకెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియచేస్తూ ఏఆర్ అధికారులు, వింగ్స్లో ఉన్నటువంటి అధికారులు, సివిల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ ఒక మంచి ప్రదర్శన ఇచ్చినందుకు మన గార్డ్ టీంకు కూడా అభినందనలు తెలియచేస్తూ మీడియా సోదరులు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి కూడా అభినందనలు తెలియచేస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.